ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం భారతదేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక సింపుల్ కోడ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్ ద్వారా ఆల్రెడీ ఇటువంటి కోడ్ సంబంధించి చాలా వీడియోస్ అనేది చేశాను. అవి మీకు పైన ఐ కార్డ్స్లోను వీడియో చివరిన ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా బాగా చూసి నేర్చుకోండి. ఓకే, ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతిరోజు ఈ యొక్క వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీ యొక్క సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉండాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసినట్లయితే ఈ వీడియోకి 100 లైక్స్ అని టార్గెట్ చేస్తున్నాం. ఒకవేళ కోడ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ని పెంచండి. ఓకే, సో భారత్తో భూ సరిహద్దు కలిగిన దేశాలు అడిగేటప్పుడు మనకు 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎన్ని దేశాలు మనకు భారతదేశంలో భూ సరిహద్దు కలిగి ఉన్నాయి, వాటి పేర్లు ఏంటని అడిగే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ భారత్తో ఎన్ని భూ సరిహద్దు కలిగిన దేశాలు అని అడిగాడు అనుకోండి, 5, 6, 7, 8 అని ఇస్తాడు. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి వెంటనే మీ స్ట్రైక్ అవడానికి ఈ భారత్ని మనం ఇంగ్లీష్లో రాసుకుందాం. ఓకేనా, ఇంగ్లీష్లో మనం భారత్ అని రాసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఒకసారి. BHARATHలో మనకు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కోడ్ని గుర్తుంచుకోవచ్చు. భారత్ ఎన్ని భూ సరిహద్దు కలిగిన దేశాలు ఉన్నాయంటే 7 దేశాలు అనేవి భారతదేశంతో భూ సరిహద్దుని అయితే కలిగి ఉన్నాయి. ఓకేనా, సో అవేంటి అనేది కూడా మంచి ట్రిక్ అయితే ఉంది. సో ఇది ముందు మీరు గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా. సో ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం ఆ యొక్క దేశాలకు సంబంధించి మంచి ఫన్నీ కోడ్ ఏంటి అని. ఫ్రెండ్స్ చూడండి, BP మెషిన్ బ్యాన్ అనే పదాన్ని కనుక మీరు గుర్తించినట్లయితే సో మొత్తం అంతా మీరు ఆ యొక్క దేశాల పేర్లు వితిన్ సెకండ్స్లో మీరు చెప్పగలుగుతారు. BP మెషిన్ బ్యాన్. ఓకేనా, BPMACHINE బ్యాన్. BP మెషిన్ బ్యాన్ అనే పదాన్ని గుర్తించుకున్నట్లయితే మీరు భారతదేశంతో ఎన్ని భూ సరిహద్దు కలిగిన దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తించుకోగలుగుతారు. సో చూద్దాం మనకు ఈ యొక్క కోడ్ అనేది ఏ విధంగా సరిపోయింది, ఆ యొక్క దేశాల పేర్లు ఏంటని చూద్దాము. ఇక్కడ BPలో B అంటే మనకు బంగ్లాదేశ్. ఓకేనా, B అంటే మనకు బంగ్లాదేశ్. P అంటే మనకు పాకిస్తాన్. ఓకేనా, P అంటే మనకు పాకిస్తాన్. సో ఓకేనా ఫ్రెండ్స్, P అంటే మనకు పాకిస్తాన్. MA అంటే మన మెషిన్లో ఆ స్టార్టింగ్ MA ఉంది కదా, ఈ MA అంటే మనకు మయన్మార్. ఓకేనా, MA అంటే మనకు మయన్మార్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. CHINE చాలా సింపుల్గా చెప్పేస్తారు. CHINE అంటే చైనా. ఓకేనా ఫ్రెండ్స్, CHINE అంటే మనకి ఇక్కడ చైనా. ఇక్కడ ఫస్ట్ BANలో B అంటే ఏంటంటే భూటాన్. ఓకేనా ఫ్రెండ్స్, B అంటే భూటాన్. పక్కన మనకు A ఉంది కదా, A అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్. తర్వాత N అనేది ఉంది, N అంటే మనకు నేపాల్. ఓకే ఫ్రెండ్స్, N అంటే మనకు నేపాల్ అనేది మనకు రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనం ఈ యొక్క భూ సరిహద్దు కలిగిన దేశాలకు సంబంధించి చాలా సింపుల్ కోడ్ అయితే మీరు నేర్చుకున్నారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో భారతదేశంలో భూ సరిహద్దు కలిగిన దేశాలు ఎన్ని అంటే మనం ఒకవేళ మీకు 6, 7, 8 అని డౌట్ వచ్చింది అనుకోండి, ఆ యొక్క భారత్ని మీరు ఈ ఇంగ్లీష్లో రాసినట్లయితే ఆ యొక్క వర్డ్ రావడం జరుగుతుంది. అక్కడ ఎన్ని అక్షరాలు ఉంటే అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 7 అనమాట. ఒకవేళ ఆ యొక్క పేర్లు అడిగారు అనుకోండి, BP మెషిన్ బ్యాన్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అన్ని కూడా గుర్తొచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఈ యొక్క కోడ్ మీరు బాగా నేర్చుకున్నారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఈ యొక్క వీడియోకి నేను 100 లైక్స్ అని టార్గెట్కి ఇస్తున్నాను. 100 లైక్స్ రీచ్ అయిన వెంటనే మరొక మంచి కోడ్ అనేది వస్తుంది. సో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఈ యొక్క కోడ్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.